హలో ఎవ్రీవన్. ఈరోజు మన ప్రయాణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రానికి. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు, అందమైన ఘాట్ రోడ్స్ దాటుకుంటూ మనం శ్రీశైలం చేరుకుంటాము. చుట్టూ కొండలు, మధ్యలో కృష్ణానది. శ్రీశైలం డ్యామ్ దగ్గర కనిపించే నేచర్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వాటర్, మౌంటైన్స్ అండ్ ద సరౌండింగ్స్ కలిసినప్పుడు చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఈ జర్నీలో ముఖ్యమైన డెస్టినేషన్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రంగా, అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో భ్రమరాంబ అమ్మవారి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన ఆలయం సాక్షి గణపతి. శ్రీశైల క్షేత్రంలో అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ లలితాదేవి పీఠం. ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన పరమ పవిత్రమైన శ్రీ విద్యా ఉపాసనా స్థలం. పాలధార, పంచదార ఇది శ్రీశైలంలోని మరో ప్రసిద్ధమైన పవిత్ర ప్రదేశం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు చాలా ఆకట్టుకుంటాయి. కొండల నడుమ నుంచి స్వచ్ఛమైన నీటి ఊటలు ఇక్కడ నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడే తపస్సు చేసి ప్రసిద్ధ శివానంద లహరిని రచించాడని ప్రసిద్ధి. మా శ్రీశైలం ట్రిప్లో చివరగా మేము వెళ్ళింది శిఖరం. శ్రీశైలంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశమైన శిఖరం చేరుకున్నాం. ఇక్కడ శిఖరేశ్వరుని ఆలయం ఉంది. శ్రీశైలం శిఖరం దుష్ట పునర్జన్మన విద్యతే అంటారు. అంటే ఇక్కడ నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి మల్లికార్జున స్వామివారి ఆలయ గోపురాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని విశ్వాసం.
మా శ్రీశైలం ట్రిప్లో చివరిగా మేము వెళ్ళింది శిఖరం. శ్రీశైలంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశమైన శిఖరం చేరుకున్నాం. ఇక్కడ శిఖరేశ్వరుని ఆలయం ఉంది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటారు. అంటే ఇక్కడి నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి మల్లికార్జున స్వామివారి గోపురాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని విశ్వాసం.